జి గంగాధర్రావు గారు, పెదకంచెర్ల రావణ బ్రహ్మ. సశస్త్రులైన ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలి. రావణ బ్రహ్మ ఏకపాత్రాభినయం. సీతను అపహరించిన రావణుని సంహరించడానికి వానర సైన్యంతో లంకలో ప్రవేశించిన రాముడు యుద్ధానికి ముందుగా అంగదుని రాయబారిగా రావణుని చెంత నంపుతాడు. రాయబారిగా అంగదుని ఉపదేశం రావణుని క్రోధాన్ని రగిల్చి రావణుని రణోన్ముఖుని గావించిన ఘట్టమే గురుమూర్తి గారు రెడీగా. రావణ బ్రహ్మ అనే ఈ ఏకపాత్రుడు. రచన నాగశ్రీ, అభినయం గోరంట్ల గంగాధరరావు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితం జంగత్ సమర్వయం జటారచండతాండవం తనోతు శివం జటాభుజస్ఫురత్మనామణి ప్రభాతదం నసుమద్రవం ప్రయుక్త దిగ్వధూముఖే మదాంగ సింధురస్ఫురత్మముక్తీయమే భురే మనో వినోదమద్భుతం వివృభూతమత్తరీ సహస్రలోచన ప్రపుత్వశేషేత శేఖర ప్రపూర్ణమూలిలోరణీ విభూషణాన్ని పీతభూ భుజంగరాయ మాలయాని బద్ధజాల కుటకాశ్రైరాయ జాయతాం చకోరపంచరః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సమరమునకు సిద్ధమై సేతు నిర్మాణముగా నుంచి కోటి మూకతో లంకలో కాలిన రాముడు ఒక కోటిని రాయబారిగా పంపి నన్ను బెదిరించుటయా. చేసినది తప్పని ఒప్పుకొని సీతను రాములకు అప్పగించి ఆతని శరణం వేడవలగిన లేకున్నా సమస్త రాక్షస జాతి సంగ్రామమున విశేషముగా రచించుట నిక్కువమా. తప్పప్పులను నిర్ణయించినంతటి సమర్థుడు నాకు శరణ సంపదంతటి అధికుడు రాముడు. అప్రతిమాన దివ్య శస్త్రాస్త్ర నానాభిధాయుధ ప్రయోగ విద్యా ప్రవీణుండలై ఆగమ శాస్త్ర శాస్త్రాంగ వ్యాకరణోత్తమ లక్షణాలంకార కావ్య వ్యాఖ్యానమున భాషా విభూషణుండలై తన లభ్య శంకర ప్రసాదిత అనేక వర సంపన్నుండలై చిత్రాది చిత్ర విచిత్రాత్మక దృశ్య శిల్ప రచనా చంద్ర పుష్పక విమానముల విహరించు అస్మత్ యశోచంద్రిత నీతముల వ్యాఖ్యింపజేసిన కణాఘన కీర్తి సంపన్నుండలై అఖిల సురాసుర గరుడ గంధర్వ కిల్లెరోరుగ కిపురుష సిద్ధ సాంఖ్యనేక కైవార కరకర వికరాకర మణి మంజీర ఇంకిని పొడంకుల గడ స్వరరాముల సార్వభౌముడనై అష్ట దిక్పాలకులనే సోపానములుగా చేసుకుని అమర సింహాసనం ప్రతిష్ఠించి అనన్య సామాన్య ప్రతిభా పటుత్వం ఆధారముగా ఉల్లోకముల జయించిన నేను రక్షణాంభోగి వలయి కాకుండా లంకాపుర సామ్రాజ్యాధినేతనైన నేనెక్కడ సామాన్య సామ్రాజ్య పాలనకు ఆనల పాలైన రాముడెక్కడ నిష్ఠాగరిష్టమైన ఆ బ్రహ్మవంశం ఎక్కడ శంకర మునిజన చరణ సేవా పరాయణులైన క్షత్రియులెక్కడ దృశ్య కామరూప మాయాజోల సంగ్రామ సింహంపు నీ దైత్యయోన ప్రజలమెక్కడ చిత్త శాఖమృగ రాఘవుండ సుగ్రీవ సహాయమున కపిసేనల సేకరించినా సేకరించబడి శిల్పి
అనుకుంటున్న ఆ చేతి నిర్మించవచ్చు. ఇంకా మాత్రమున వీరులతో సకలమున నిలువగల సమర్థుడా రాముడు. దాశరథి, నీవు ధర్మవర్తనుడు అని కీర్తింపబడుతుంటే ఏది ఈ ధర్మవర్తనలేవో నా ముందు వివరింపు. నా సోదరి సూత్మనక భర్త గుర్తించిప్పుడు అంతా మొదటకు వారి కుమారుడు యముకోసురుడు తన పితృవర్తకుడైన నాపై పొగ సాధింప అజ్ఞాత పదం మొదలుతుండ ఈ మునిగనముల రహస్య విరిగి దిగుజచ్చేవన అనే పంపున ఈ తమ్ముడి చేపరాజని చంపించిన గ్రహించగలిగినవా? శత్రువియోగ దావానల సత్త చిత్త అయిన ఏకైక పుత్ర మరణ వార్త విన్నంతనే వ్యక్తిలోని ఒత్తుకొడుతూ వచ్చి నా కుమారుడు నీకే మమకారమున రామచంద్ర వాటిని నమ్మటి మనం పెట్టినదని సౌప నిష్ఠూరము లాగినంత మాత్రమున ఆమె నాశిగా ఖండ ఖండనములని ఈ అంతటి వాడు చేయబడిన కార్యమా? మతి లేక గతి తప్పిన నీ దురితమ్మును కప్పిపుచ్చుకొన మోహించినదని వివాహములను బంధించినదని వైదేహిని మృగపోయినదని అద్భుత కల్పిత నేరారోపణలు చేసినంత మాత్రమున విమర్శనాపరులాగా చెప్తున్నారు. ఒక వంక మాంగళ్య సౌభాగ్యమును కోల్పోయి కడుపు కాలి మూడు మూడున ఏడ్చి కామోదులు ఏ నీచంగా కనిపించిన ఇంటి కట్టుకలను ఎవరైనా నమ్మదురా? ఒకవేళ నా సోదరి దుర్మోహమ్మను ప్రవర్తించిన నీకిది నీతి కాదని నీ వాళ్ళ మందలింపవలేదు. ఏదో బంధించి ఆమె ఏ రాజ్యంలో చెందినదో ఆ రాజ్యాధినేతనైనా నాకెరింగించి కఠిన శిక్షార్థురాలను గావింపవలేదు. అంతకు మించి ఏ కారణమున కానీ స్వతంత్రించిన వాడు సామాన్యముగా దండిపోలేదు. అంతే కానీ నేను ఈ వనవాసంలో సైతము భాగ్యాసంతుడను నా తప్పుని భాగ్యించట లేదు. అతడు నిన్ను పరిణయం వాడునట్లు రాయుధులని నీ కళ్ళబల్లి మాటలతో నమ్మించి అవును దాని వీటిపై ఈ రక్కసి ముప్పు చెవులు చెక్కమని రాసి నీ తమ్ముని చెంత కప్పి అతని జీవాల ముప్పు చెవులు పోయించుటకు ధర్మవచ్చలయ్యా. ఈ సన్నివేశములు ఏ కాలపత్ర ఖండమునందు గాక బ్రహ్మవంశ సంచరిత అఖండ రాజనీతి ధర్మ నిర్ణయకర్తనయ్య ఈ దశకంఠులకు సహోదరి సహోదరుడు కర్తాచలక్ష్మి మీ మనకు జీవంతులకు మాత్రము చేయన ఆమె వీమపై వ్రాయికి నమ్మించిన క్రౌర్యము హైర్యము ఉండలో ఈ నీచ కృత్యం మొనర్చిన వారెవరైనాను ఇంతకు ముందుండిరా ఇక ముందుండురా. ఏమి నువ్వు తెలియని వారే ఇంటి నీచ కృత్యముల పట్ల క్షమార్థులు కానప్పుడు న్యాయపాలన ధర్మం పునరించిన నీవే ధర్మచ్యుతులవై ఆ స్త్రీ ముక్కు చెవులు పోయించి క్షమార్హుడు ఎట్లు కాగలవు? అందులకే నీ సతిని నీకు వరవచ్చిన క్షణ జనితోగ్ర భార్య వియోగ క్లేశపాలమున గాని నీ చేతికలే చేయండి సోర్పణత చెందు భ్రమ నీకు పోలకడనని నేను సీతాపహారం పోలొచ్చింది. యథార్థమును కప్పిపుచ్చి లంకేశ్వరుడు కామాంధుడై జ్ఞానకర అభ్యర్థించినని మీ వారంతయు నాపై ప్రచారములు చేయుట ఇష్టపోతుంటారా? వారికి నాపై వైరం ఉన్నంత మాత్రమున బుద్ధి అనరాని వినరాని నిందలంత కట్టుట భావ్యమా? నాడు జనకుడు సాధించిన సీత స్వయంవరమున శివుని వింటినే ఎత్తలేక భంగపడి తినా నేను. ప్రమదగన పరమేశ్వరుడై పార్వతీ పరమేశ్వరుడున్న ఆ కైలాసోచరమున ఎక్కదొచ్చిన నేను శివధనస్సు నెత్తలేదైతిన. జనకునిపై తిరుగుతూ అతడికేగిన నేను ఆవేశమున శివధనస్సునండి. కానీ ఏ స్వామి ఆత్మలింగ ప్రసాదకాంక్షనై ప్రాణములనే త్యజించబడి ఫలితార్థుడనైతిలో అట్టి స్వామి వింటినే ఎత్తు పెట్టి భంగము గావించినంతటి కృతజ్ఞుడను కాదు. వింటినే ఎత్తలే
మహారాజుగా పడిన నేను ఆ విచ్చిని తన బాల్యమనే అవలీలగా ఎత్తిపెట్టిన సీతను ఎత్తమని శతయోజన వెప్పమైన సముద్రమును లగ్గించి లంకాపురికి ఎట్లా చేరగలిగితేనే అధములకి పాటి విచక్షణ జ్ఞానం ఎట్లడు రామభద్ర నా గతంపై నీకు ప్రాప్తించిన ఈ తాత్కాలిక బాల్య వియోగ క్లేశ బాలం అది జరగలదు కానీ ఈ గతమున ముక్కు చెవులు కోల్పోయి వికృత వైకల్యము నొందిన నా సోదరి నిరంతర వేదన ఎన్నిటికీ తీరినది కాదే ఏది ఏమైనను యుద్ధములకు సిద్ధమై విజయకాంక్షతో ఉన్న నీకు దోషాదోష నిర్ణయం అనవచ్చము సమరములకే సిద్ధముఖము రణరంగ విధానము రావణ సంపూర్ణమైన చాటున పొంచి వాణిని భుజించిన చతుర్థ శపమునైక శాసనం తండ్రి నాగుల ఖజిరాజుడైన అమరలోక విజేతతో సమరమని గుర్తింపుము సమరమునకు సిద్ధమైన మీకు అంత్యకాలం ఆసన్నమైనది జరగనున్న సమరమున భీకర భుజములకు దైత్య వీరుల ప్రతాపగిరిలో ఈ సమస్తమైన పుష్పములను నిశ్చయము అచంచల దివ్య తప ప్రభావకలితుడై అనన్య సామాన్యనేక వర విభాషితుడై అవక్ర విక్రమ పరాక్రమణ పురంధరుని జయించి ఇంద్రజిత్తు నామం పొందిన నా కుమారుడు మేఘనాథుడు అంబర మార్గము నిలిచి జలధరములను ముదలను పడపోయుచుంటా ఈ పద్యము కన్నులు నల్లవస్తుందనుకుంటున్నా మొత్తమ దేవ తగ్గిమ తోడ్పలకు మా సహోదరుడు కుంభకర్ణుడు ఈ కపిశల మొత్తమును సత్తువ మొత్తునంతని పోయి మిత్రలంబుల పరువులెత్తకుంటున్నా ప్రళయకాల రుద్ర తేజ స్వరూపులకు దైత్య వీరులు మధ్రాజపుత్ర బంధుమిత్ర పరివారములు అని వాక్యచర పరంపరలకు వినిపించుతుంది నీవు జీతములు ప్రాణార్పణ చేయటయో లేక మా పాదాక్రములకుటయో లేక ముగులగుట కల్ల అస్మద క్షీణ శౌర్యమున మహేశ్వర దత్త వర ప్రాబల్యమున స్వగర్భగుప్త సురాభాండ ప్రభావమున ఈ లంకేశ్వరుడు నిర్భయుడు నిరంకుశుడు దివాకర విశాఖ గ్రహ కూటములు గతులు తప్పుగాక సప్తసాగరము వల్ల కుల్లములై జగత్తాయములు సంభవించుగాక భూకంప వ్యాధముల కుల పర్వత శ్రేణి భిన్నములముగాక భువన పోంతరాలముల వంతులట్లాడుగాక పాపిగుణములు ప్రజ్వరిల్లి శాపమ్మ శాఖల త్రిభువన పశ్చిమములచ్చుగాక యజనీయమానమై విశ్వభాషితమైన నా మందులని మాంగళ్య సౌభాగ్యము చెరరాదు ఒకవేళ స్వాభిమానమును వీడి శత్రుపక్షము వహించిన పాత్ర ఆ విదేశనాథమని